రచ్చా రాజకీయం ఎట్ 5 PM. రచ్చా రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM కు స్వాగతం. నేను మీ ఫజల్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరా గోల్డ్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలోని గుర్గావ్ ప్రాంతంలో ఫేక్ ఐడెంటిటీతో నోహిరా షేక్ అక్కడ నివాసం ఉందని తెలుసుకున్న ఈడీ అధికారులు ఆమెని అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్తతో పాటు మరో వార్త ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో హైదరాబాద్లో 1500 నుంచి 2000 వరకు హాస్టల్స్ ఉన్నాయి. అక్కడ సరైన నియంత్రణ లేకపోవడంతో మహిళల భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోపక్క జూన్ 2 నుంచి తెలంగాణలో మద్యం అమ్మకాలు ఒక 20% పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రైస్ హైక్ చేయడానికి ఒక నివేదికను కూడా నిపుణులు ప్రభుత్వానికి అందజేశారు. దీనిపై నిర్ణయం జూన్ 2 తర్వాత అమలు కానుంది. రచ్చా రాజకీయం ఎట్ 5 PM. హీరా గోల్డ్ ఎండి నోహిరా షేక్ ఎవరైతే ఉన్నారో ఆమె ఏడాదికి 36% ప్రాఫిట్ ఇస్తానని ఆశ చూపి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున అక్రమంగా ఇన్వెస్ట్మెంట్ని ఆమె ఆకర్షించారు. ఎంత అంటే 5,600 కోట్ల రూపాయలు ఆమె నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేశారు. 1,72,000 మంది పెట్టుబడి పెట్టి ఇందులో చేతులు కాల్చుకున్నారు. 2018 నుంచి రిటర్న్స్ ఇవ్వకపోవడంతో వాళ్ళంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఆమె సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకుంది. ఆ బెయిల్ రద్దు కావడంతో ఇప్పుడు ఈడీ అధికారులు జోక్యం చేసుకుని ఈ గుర్గావ్ ప్రాంతంలో ఆమె ఒక ఫేక్ ఐడెంటిటీతో అక్కడ నివాసం ఉంటున్నారని తెలుసుకుని ఆమెని అదుపులోకి తీసుకున్నారు. ఈడీ అసలు ఈ కేసులో ఎందుకు ఎంటర్ అయింది అన్న విషయాన్ని కనుక మనం మాట్లాడుకుంటే నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఆమె ఎక్కడ రూల్స్ పాటించలేదు. ఇష్టానుసారంగా పబ్లిక్ నుంచి డిపాజిట్లు సేకరించింది. దీంతో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈడీ విచారణలో అసలు నోహిరాకి సంబంధించిన భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు, షెల్ కంపెనీలు, బినామీ దగ్గర ఈమె దాచిపెట్టిన ఆస్తుల వివరాలు, చాలా డాక్యుమెంట్స్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈడీ అసలు ఇప్పటి వరకు ఏ ఆస్తులు నోహిరా షేక్ పబ్లిక్ నుంచి సేకరించింది 5,600 కోట్ల రూపాయలు. అయితే ఈడీ ఈమెకు సంబంధించిన ఆస్తుల్ని ఎన్ని సేకరించింది ఆ వివరాలు మీకు చెప్తాను. దాదాపుగా 45 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఈడీ వద్ద ఉన్నాయి. 13 ఆస్తులకు సంబంధించి ఆ ఆస్తుల విలువ 45 కోట్ల రూపాయలు. అలాగే బినామీ, ఆమెకు సంబంధించిన బినామీల పేర్ల మీద 25 కోట్ల రూపాయలకు విలువైన 11 ఆస్తులు ఉన్నాయి. భారీ ఎత్తున బ్యాంక్ లావాదేవీలు జరిగినట్టు రికార్డులు ఉన్నాయి. విదేశీ లావాదేవీలకు సంబంధించి డబ్బును విదేశాలకు పంపించిన లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ ఆధారాలని కూడా ఈడీ సేకరించింది. ఇప్పటి వరకు నోహిరా షేక్కు సంబంధించిన 400 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. అయితే నోహిరా షేక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత ఆమెకి కొన్ని కండిషన్ల పైన సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. అవి ఏంటంటే ఈడీకి అలాగే పోలీసులకు సహకరించాలి అనేది, అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు డబ్బు చెల్లిస్తానని ఆమె హామీ కూడా ఇచ్చింది, రిటర్న్గా ఇచ్చింది. అయితే ప్రాక్టికల్గా ఆమె ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని ఉల్లంఘించడంతో సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసింది. ఈ అంశాలని దర్యాప్తుకు అస్సలు నోహిరా షేక్ సహకరించడం లేదు, నిబంధనల్ని పాటించడం లేదు అని ఈడీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో బెయిల్ రద్దు చేసింది. మళ్ళీ ఈడీ ఆమెని గుర్గావ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకుంది. చాలామంది మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగాల నుంచి రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్లకు రిటైర్ అయిన సందర్భంగా వచ్చే ఆ భారీ బెనిఫిట్స్, అలాగే గల్ఫ్ ప్రాంతంలో కెనడా, అమెరికాలో పనిచేసే చాలామంది ముస్లింలు, అలాగే మధ్యతరగతి వాళ్ళంతా ఆ డబ్బును భారీ ఎత్తున రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి అంటూ నమ్మి ఈ హీరా గోల్డ్ స్కీమ్లో వాళ్ళంతా పెట్టుబడి పెట్టడం, ఆమె బోర్డు తిప్పేయడంతో దాదాపుగా 5,600 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. ఆ డబ్బు ఈమె తిరిగి చెల్లించకుండా ఈ భారీ స్కామ్కు పాల్పడి చేతులెత్తేయడంతో వాళ్ళంతా తమ డబ్బు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు రిటర్న్ వస్తుందా అంటూ ఆశగా
కన్నీళ్లతో వాళ్ళంతా ఎదురు చూస్తూ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, లేకపోతే తమ పిల్లల భవిష్యత్తు కోసం చదువుపై ఖర్చు పెట్టాలన్న ఆశతో గల్ఫ్లో, అలాగే కెనడాలో, అమెరికాలో, లండన్లో పనిచేస్తూ ఆ డబ్బంతా ఇక్కడ ఉంటే సేఫ్గా ఉంటుందని ఆశించిన వాళ్లకు చాలా నిరాశతో పాటు ఘోరంగా మోసపోయామన్న బాధ అయితే బాధితుల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు 5,600 కోట్ల రూపాయలు ఆమె ప్రజల నుంచి దోచుకుంటే ఇప్పుడు ఈడీ అటాచ్ చేసింది కేవలం 400 crores రూపీస్ విలువైన ఆస్తులు మాత్రమే. ఈ నేపథ్యంలో తమకు సంబంధించిన డబ్బు ఎంత వస్తుంది, అసలు వస్తుందా రాదా అన్న ఆవేదన అయితే బాధితుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. జూన్ 2 నుంచి తెలంగాణలో మద్యం రేట్లు పెరగనున్నాయా అంటే అందుకు సంబంధించి ప్రైస్ ఫిక్సింగ్ కమిటీ ఒక నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. మ్యాక్సిమం 15 అంటే సాధారణ ప్రజలు వాడే చీప్ లిక్కర్ మీద 15 to 20% పెంచాలని, అలాగే సాధారణ బ్రాండ్ల పైన ఒక 60% అంటూ, అలాగే ప్రీమియంకి 100 రూపీస్, అలాగే హై బ్రాండ్కు 120 రూపీస్ పెంచాలనేది ఆ కమిటీ ప్రతిపాదనలో ఉంది. అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏ మేరకు ధరలు పెరుగుతాయన్న ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. మద్యం ధరలు పెంచాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది అని మనం ఆలోచించుకుంటే వాళ్ళు చెప్పేది ఒకటే, ఇరాన్ అమెరికా మధ్య వారు, అలాగే సీసాలు తయారీలో ఖర్చు బాగా పెరిగిపోయిందంట. ఇక డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడంతో సరఫరా చేయడం, ఆ ప్రోడక్ట్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రోడక్ట్కి మద్యం సరఫరాలో ఖర్చు పెరిగిపోవడంతో రేట్లు పెంచక తప్పదు, కాబట్టి పెంచాలి అన్న నిర్ణయానికి వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు ప్రభుత్వం. అయితే ఎలా పెంచుతారో, చీప్ లిక్కర్ ధరకైతే దాదాపుగా మ్యాక్సిమం ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా చెప్పిందంట, ఈ 15% మ్యాక్సిమం పోతే 15 to 20% వరకు పెంచవచ్చు, అంతకంటే తక్కువ పెంచేలా లేకపోతే ప్రజా వ్యతిరేకత వస్తుంది, త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ చర్య అయితే భారీగా ఎఫెక్ట్ పడవచ్చని ప్రభుత్వం ఆచితూచి అంచనాతోనే ఈ నిర్ణయానికి తీసుకోవడంలో ముందు స్టెప్ వేస్తుందని మనం అనుకోవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా జూన్ 2 తర్వాత ధరలు పెంచక తప్పదు అనే నిర్ణయానికి అయితే వచ్చేసారు. అయితే ఈ ధరల పెంపుపై ప్రైస్ ఫిక్స్ చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కొన్ని సూచనలు, గైడ్ లైన్స్ మొత్తం ఎలా పెంచాలి అనే దాని మీద ఒక లిస్ట్ తయారు చేసిందంట. ఆ లిస్ట్ని బేస్ చేసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉంది. ఆ లిస్టులో ఏముందో ఒకసారి మనం చూసుకున్నట్లయితే, అంటే మద్యం తయారీ కంపెనీలు కూడా ప్రభుత్వానికి ధరలు పెంచాలని కోరాయంట. 25 నుంచి 30% పెంచాలని కోరినట్టు సమాచారం. అయితే ఒకేసారి అంత భారీగా పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఒక 10 to 15% మాత్రమే పెంచాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇక సాధారణ బ్రాండ్లతో పాటు ప్రీమియం బ్రాండ్ల ధర కూడా పెరగనుంది. సాధారణ ఫుల్ బాటిల్పై 60 రూపాయల వరకు, ప్రీమియం విస్కీ, బ్రాందీ, వడ్కా బ్రాండ్లపై 100 రూపాయల వరకు పెంపు ఉండవచ్చు. అయితే హై బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిపై 120 రూపాయలకు పైగా ధర పెరిగే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఆ డేట్ తర్వాతే దీనికి సంబంధించి ధరల పెంపుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుందట. తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఉద్యోగాలు చేయడానికి, అలాగే ఉన్నత ఉద్యోగాల కోసం స్కిల్స్ నేర్చుకోవాలన్నా ఇక్కడ హైదరాబాదులో శిక్షణ తీసుకోవాలి. అందుకోసం చాలామంది మహిళలు, అలాగే బాలికలు కూడా ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళ కోసం కొన్ని హాస్టల్స్ ఉన్నాయి కీ ఏరియాల్లో, దిల్సుఖ్ నగర్ కానీ, అలాగే అమీర్పేట్ కానీ, మాదాపూర్, హైటెక్ సిటీ, ఈ ప్రాంతాల్లో మహిళల హాస్టల్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ హాస్టల్స్పై సరి అయిన నియంత్రణ లేకపోవడంతో మహిళల భద్రత అనేది పెద్ద సమస్యగా మారింది. కొన్ని చోట్ల అయితే అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అసలు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. హైదరాబాద్లోని ప్రముఖ ఏరియాల్లో చాలా గర్ల్స్, మహిళలకు సంబంధించిన హాస్టల్స్ ఉన్నాయి. అయితే జిహెచ్ఎంసి నిబంధనల ప్రకారం స్పష్టంగా పోలీసుల అనుమతి తీసుకోవాలనేది నిబంధన ఉంది. కానీ 50 to 60% ఏవైతే నడుస్తున్నాయో హాస్టల్స్ ఎక్కడా ఈ నిబంధనలు పాటించడం లేదు, పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం లేదు. అంటే వాళ్ళు అంటారు పోలీసులకు మేము మామూలు ఇస్తున్నాం కదా అని వాళ్ళు చాలా బిందాస్గా చెప్పడం వాళ్ళ ధైర్యం. అంటే అక్కడ డ్రగ్స్ కూడా సరఫరా జరుగుతుంది అనే ఆరోపణలు ఉన్నాయి.
అది ఎంతవరకు వాస్తవం అనేది పోలీస్ దర్యాప్తుల్లోనే తేలాల్సింది. అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నా పేరు స్వాతి. నేను అమీర్పేట్లో ఉన్న ఏషియన్ పీజీ హాస్టల్లో 1 year కింద 1 month ఫీజు పే చేసి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక 15 daysలోనే నేను వెకేట్ చేశాను. ఎందుకంటే అక్కడ హాస్టల్ మెయింటెనెన్స్ బాగాలేదు. ఆ హాస్టల్లో ఫుడ్ అంత సరిగా ఉండేది కాదు. తర్వాత ఏంటంటే ఆ హాస్టల్ ఓనర్ వచ్చేసి చాలా అంటే బ్యాడ్గా బిహేవ్ చేసేవాడు. వచ్చిపోయే అమ్మాయిలతో కానీ అంటే హాస్టల్లో ఉన్న అమ్మాయిలతో కానీ ఏదో ఒక రీజన్ పెట్టుకొని రూమ్లోకి సడన్గా రావడము అదంతా చేసేవారు. ఏంటి ఇలా ఉంది ఇక్కడ హాస్టల్లో అని అంటే, ఇక్కడ ఇలానే ఉంటుంది, నీకు ఇష్టం ఉంటే ఉండు లేదంటే లేదు అని కూడా మాట్లాడారు. సరే ఇదంతా ఏంది అని చూస్తే అక్కడ ఏంటంటే అబ్బాయిల కోసం అమ్మాయిలను పంపిస్తున్నారు అని కూడా కొంచెం నాకు వేరే అమ్మాయిలు చెప్పడం జరిగింది. ఇదంతా చూసి నాకు అసలు అక్కడ ఉండాలి అని అనిపించకుండా నేను ఆ హాస్టల్ నుంచి వచ్చేసాను. ఇంకొకటి ఏంటంటే ఆ హాస్టల్ ఓనర్ వాళ్ళ అబ్బాయి కూడా ఎలా అంటే నీ నంబర్ ఇవ్వు అది ఇది అని కొంచెం బ్యాడ్గా బిహేవ్ చేశాడు. దానివల్ల నేను చాలా బాధపడ్డాను. అయితే చాలామంది మిడిల్ క్లాస్కు సంబంధించిన వాళ్ళు తెలంగాణ నుంచి పలు ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ పని చేయడానికి ఉద్యోగాలు చేయడానికి అలాగే ఐటీకి సంబంధించి ఏఐకి సంబంధించి అలాగే చార్టెడ్ అకౌంటెన్సీకి సంబంధించి చాలా కోర్సులు నేర్చుకోవడానికి ఇక్కడ వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు ఇక్కడ హాస్టల్లో ఉండడం అనేది రొటీన్గా జరుగుతున్న ప్రక్రియ. అయితే ఇక్కడ వాళ్ళు ఎలాగైతే ఈ హాస్టల్లో ఉంటున్నారో వాళ్ళ భద్రత విషయంలో కానీ లేకపోతే ఇక్కడ జరుగుతున్న అంశాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి అనే చాలామంది బాధితులు బయటకు వచ్చి చెప్తున్నారు. ప్రధాన సమస్య ఏంటంటే భద్రతా లోపం. గుర్తు తెలియని వ్యక్తులు అపరిచిత వ్యక్తులు హాస్టల్లోకి చొరబడడం, రాత్రి వేళల్లో భద్రతా సిబ్బంది లేకపోవడం వంటి ఘటనలు చాలా హాస్టల్స్లో కనిపిస్తున్నాయి. పోలీసుల వద్ద రిజిస్టర్ కావాలి, అయితే చాలా వరకు అనధికారికంగానే నడుస్తున్నాయని చెప్పవచ్చు. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాస్టల్ నిర్వాహకుల పర్యవేక్షణ కొరవడంతో కొన్ని ప్రాంతాల్లో కోలివింగ్ పేరుతో అక్రమ కార్యకలాపాలు గంజాయిని వినియోగించడం జరుగుతున్నట్లు అక్కడున్న మహిళలు ఆరోపిస్తున్నారు. మౌలిక వసతుల కొరత ఉంది. తాగునీరు, పరిశుభ్రత లేని వంటగదులు, దోమలు, వసతి గృహాల్లో సరైన సీసీ కెమెరాలు కూడా లేకపోవడం వంటి తీవ్రమైన ఫిర్యాదులు ఎవరైతే అక్కడ మహిళలు నివాసం ఉంటున్నారో వాళ్ళు చెప్తున్నారు. యజమానుల వేధింపులు కూడా మనం చూడవచ్చు. మహిళా విద్యార్థులు ఉద్యోగుల నుంచి అదనపు డబ్బు వసూలు చేయటం, సమస్యలు చెప్పితే చాలా దురుసుగా ప్రవర్తించడం జరుగుతుందని వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. అంటే ఒకవేళ ఓపెన్గా వచ్చి మీడియాతో కానీ పోలీసులతో కానీ కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి అక్కడ ఉండలేరు కాబట్టి వాళ్ళు మనం కంప్లైంట్ చేయలేకపోతున్నామని చెప్తున్నారు. హైదరాబాదులో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్న మహిళల భద్రత క్వశ్చన్ మార్క్గా మారుతున్న ఈ హాస్టల్స్పై రాష్ట్ర ప్రభుత్వం అలాగే పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళంతా జోక్యం చేసుకోవాలని అక్కడ ఉన్న మహిళలు కోరుకుంటున్నారు. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM. సోమవారం నాడు మళ్ళీ 5 గంటలకు కలుద్దాం. రచ్చ రాజకీయం ఎట్ 5 PM. ఇది ప్రతిరోజు పంచాయతీ. ఇక్కడ మాటలు కాదు నిజాలు మాట్లాడతాయి. తెలంగాణ రాజకీయాల వెనుక ఉన్న అసలైన కథల్ని రచ్చ రాజకీయంలో మస్తుగా మాట్లాడుకుందాం.